నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. అసలు ఇండియాలో ప్రతి నలుగురిలో, ప్రతి ముగ్గురిలో ఒకరు డయాబెటిక్ పేషెంట్‌గా తయారవుతున్నారు. అంటే ఇండియా అనేది వరల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ కంట్రీగా మారబోతుంది. సో, ఈ పరిణామ క్రమంలో ఆ డయాబెటిక్‌తో బాధపడుతున్న వాళ్ళకి చాలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అందులో బేసిక్‌గా వచ్చే డౌట్ ఏంటంటే, అసలు మేము రైస్ తినొచ్చా? తినకూడదా? అని మనకు ప్రీవియస్ వీడియోలో కామెంట్స్‌లో కూడా చెప్పారు. దీనిపై మాకు ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇవ్వండి అని చెప్పారు. అందు గురించి మేము ఈ వీడియోని తయారు చేస్తున్నాం. అయితే డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఈ రైస్‌ని ఒక విషంలాగా చూసి అసలు దాని మాట తినడం సంగతి దేవుడెరుగు. అసలు రైస్ అంటేనే భయపడి కిలోమీటర్ దూరం పారిపోతున్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ డయాబెటిస్ వచ్చినప్పుడు ఏదైతే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఉందో దాని యొక్క పని సామర్థ్యం తగ్గిపోతుంది. అంటే అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. కొంచెం వీక్ అవుతుందనమాట. సో, ఈ క్రమంలో రైస్ తినాలా? వద్దా? రైస్ అనగానే దాన్నొక విషంలాగా చూసి కిలోమీటర్ దూరం పరిగెత్తిపోతున్నారు. అంటే ఇక్కడ బేసిక్‌గా మనం తినే ఫుడ్డు, మన ఫిజికల్ యాక్టివిటీస్‌కి దానికి ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి. మనం రోజులో ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతున్నాం, ప్లస్ ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రైస్ అంటే అసలు మన తాత ముత్తాతలు తిన్న రైస్‌కి, మన రైస్‌కి అసలు ఏమాత్రం సంబంధం లేదు. రైస్ అంటే అది డబుల్ పాలిష్ కాకుండా సింగిల్ పాలిష్ లేదా నాన్ పాలిష్ రైస్ అయి ఉండాలి. అలాంటి రైస్‌లో దానిపైన అల్యూరాన్ లేయర్ ఉంటుంది. ప్లస్ అది డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో, అలాంటి రైస్‌ని ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు. సో, రైస్ అనేది తినొచ్చు. కాకపోతే దానికి క్వాంటిటీ. అంటే మన ఇండియన్స్ ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్‌లో ఉండేవాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే 4 కప్పుల రైస్‌కి అరకప్పు కర్రీ వేసుకుంటారు. సో, దీంట్లో మీ ప్రోటీన్ కంటెంట్ అంతా కూడా తగ్గిపోతుంది. కార్బ్స్ కంటెంట్ అంతా కూడా పెరిగిపోతుంది. దాన్ని ఈక్వేషన్‌ని రివర్స్ చేయండి. అట్‌లీస్ట్ 1 కప్ రైస్‌కి 2 కప్ కర్రీ తినాలి. అలా తిన్నప్పుడు మీ కార్బ్స్ పర్సెంటేజ్ తగ్గి ప్రోటీన్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంటది. అంటే బేసిక్‌గా మనం తినే ఫుడ్‌లో 3 ఖచ్చితంగా ఉండాలి. 3 కాంపోనెంట్స్ వచ్చేసి కార్బ్స్, సెకండ్ వచ్చేసి ఫ్యాట్స్, థర్డ్ వచ్చేసి ప్రోటీన్. సో, మళ్ళీ ఫ్యాట్ అనగానే నెయ్యి వేసుకోమని చెప్తే భయపడిపోతుంటారు. నెయ్యి గూడా వేసుకోవచ్చు హ్యాపీగా, ఇబ్బందేం లేదు. కాకపోతే మంచి అంటే ఆవు నెయ్యి, రైట్? నాటు ఆవు నెయ్యి అలాంటిది నెయ్యి వేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోటీన్ విషయానికొచ్చినట్టయితే కర్రీ ఎక్కువ తినాలి. దాంతో పాటుగా మనం ఈ నట్స్ ఏవైతే ఉంటాయో, రైట్? అంటే మనకు పంకిన్ సీడ్స్ కానీ, సన్‌ఫ్లవర్ సీడ్స్ కానీ, ఈ సీడ్స్ అన్నిట్లో కూడా చాలా చాలా రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో, వాటిని ఎలా తినాలి? ఎంత మోతాదులో తినాలి? మళ్ళీ ఇంపార్టెంట్, రైట్? పర్ డే అంటే ఒక రోజులో మీరు 50 గ్రామ్స్ మించకూడదు. మీరు తీసుకునే నట్స్. ఒకవేళ మీరు దాన్ని పొడి చేసి కర్రీలో కలుపుకుంటారా? పప్పులో కలుపుకుంటారా? తినేటప్పుడు కలుపుకుంటారా? మీ ఇష్టం. లేదు అంటే దాన్ని పొడి చేసి లడ్డూలాగా చేసుకొని తినేసేయొచ్చు. సో, 3 పూటల హ్యాపీగా 2, 2 లడ్డూలు తినేసేయొచ్చు. సో, దాని ద్వారా మీ ప్రోటీన్ వచ్చేస్తుంది. ప్లస్ ఫ్యాట్స్ వచ్చేస్తాయి. అలాగే కార్బ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ కొంచెమన్నా అంటే మినిమమ్ అన్నా అంటే వరస్ట్ కేస్‌లో ఒక వీక్‌లో అట్‌లీస్ట్ 3 టైమ్స్ ఓకే. స్వెట్ ఔట్ చేయండి. శారీరక శ్రమ చేయండి. మీకేమీ కుదరలేదనుకోండి, జస్ట్ మీ బాల్కనీలో ఎండ వచ్చినప్పుడు చైరేసుకొని కూర్చోండి. మీకు అవకాశం ఉంటే ఒక పార్క్‌లో వెళ్ళి, పార్క్‌లో చిన్న వాకింగ్ అంటే ప్రొవైడెడ్ మీరు బీఎంఐ వెయిట్ గనుక మెయింటైన్ చేస్తుంటే ఓకే. పార్క్‌లో చిన్న వాకింగ్ చేయండి. లేదు అంటే చాలా థిన్ క్లాత్ ఏసుకొని లేత ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి సరిపోతుంది. అప్పుడు గూడా మీకు స్వెట్ ఒస్తుంది. సో, ఈ విధంగా మీరు శారీరక శ్రమ చేస్తూ రైట్, ఆ రైస్ తిన్నట్టయితే పెద్ద ఇబ్బందేం లేదు. కాకపోతే రైస్‌తో పాటుగా రైట్ మనకు కొన్ని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాగి తీసుకోండి. రాగి అంబలి గానీ, రాగి ఉప్మా గానీ, రాగి చపాతీ గానీ తీసుకోండి. అంటే రైస్‌లో మీరు తినగానే అంటే యూజువల్‌గా మీరు డయాబెటిస్ చెకప్‌కెళ్ళినప్పుడు మీరు భోంచేసిన తర్వాత 90 మినిట్స్ తర్వాత బ్లడ్ షుగర్ తీసుకుంటారు. అంటే పోస్ట్ లంచ్ టెస్ట్‌లో. సో, అంటే మనం తిన్న ఆహార పదార్థం అరిగి అది రక్తంలో చక్కెరగా మారడానికి 90 మినిట్స్ పడుతుందని అర్థం. సో, మీరు రైస్ ప్లేస్‌లో అంటే ఒక పూట రైస్ తింటూ, ఒక పూట రాగి తిన్నారనుకోండి. రాగి ఏ విధంగా అన్నా కానీ. చెప్పాను కదా! మీరు దాన్ని ఫ్లోర్ చేసుకొని చపాతీ చేసుకోండి. లేదా వీట్ ఫ్లోర్, రాగి ఫ్లోర్ హాఫ్ లేదా జవార్ ఫ్లోర్, రాగి ఫ్లోర్ హాఫ్ లేదా అంబలి చేసుకోండి. లేదా దాన్ని కొంచెం గ్రాన్యూల్‌గా పట్టేసుకొని దాన్ని ఉప్మా చేసుకున్నా సరే, ఏదో విధంగా అది పొట్టలోకెళ్తే ఈ 90 మినిట్స్ ఉంది కదా! దీన్ని ఇంటూ 4 90 ఇంటూ 4 360 అంటే దాదాపుగా 6 అవర్స్ చేసేస్తుంది. అంటే అది డైజెస్ట్ అయ్యి
అది షుగర్‌లో అంటే బ్లడ్‌లో షుగర్ లెవెల్ పెంచడానికి రైస్ లాంటి పదార్థాలకి 90 మినిట్స్ పడితే, ఈ రాగి లాంటి పదార్థాలకి దానికి 4 అంటే 6 అవర్స్ టైం పడుతుంది. సో, ఇలాంటి ఫుడ్ డేలో ఒక మీల్‌లో అన్నా మీరు ఇంక్లూడ్ చేసుకోండి. సో, ఇలా చేస్తూ ఫిజికల్ యాక్టివిటీస్ చేసినట్టయితే మీకు షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా కంట్రోల్‌లో ఉంటాయి. ఇంకా ఏవన్నా మీకు డీటెయిల్స్ ఉండి పర్సనల్ ప్రోగ్రామ్ ఏదైనా తీసుకోవాలంటే స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో దానికి కాంటాక్ట్ చేయండి. మన దగ్గర చాలామంది డయాబెటిస్ వాళ్ళు జాయిన్ అయ్యి వితిన్ 3, 4 మంత్స్‌లో వాళ్ళ డయాబెటిస్‌ని రివర్స్ చేసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్‌తో మరొక వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.